అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం ఉసిరికాయ టమాటాతో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉసిరికాయల సీజన్ కదా, టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైసు దేనిలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయల్ని, టమాటాలని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలు, 1/2 కేజీ టమాటో. ఉసిరికాయలు మీకు ఒక 20 నుంచి 25 వరకు వస్తాయి ఈ సైజువి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. 200 ml వరకు ఆయిల్. ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో టమాటా ముక్కలు, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ టమాటా అంతా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉసిరికాయలు మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా మనం విడదీస్తుంటే వచ్చేటట్లుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి ఇత్తనాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని టమాటా గుజ్జు కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మనం మిక్సీ జార్లో ఆవాలు, మెంతులు, 50 గ్రాముల ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కానీ ఇలా చాపర్లో కానీ ఉడికించి పెట్టుకున్న టమాటో, 50 గ్రాముల కారము, 50 గ్రాములు చింతపండు గుజ్జు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, వీటన్నింటినీ ఒకసారి తిప్పుకొని మనకి చక్కగా ఉసిరికాయ ముక్కలు నోటికి తగులుతూ ఉండాలంటే ఈ విధంగా ఇందులో కొంచెం కచ్చా పచ్చాగా తిప్పుకుంటే బాగుంటుంది. ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవటమే. మనం ఆల్రెడీ ఉసిరికాయలు వేయించుకున్నాం కదా, అదే నూనెలో తాలింపు గింజలన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది మనకి, ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా. ఉప్పు కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ట్రై చేసి చూడండి.